పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1-2 వచనములు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమ యందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. తల్లి అయిన శ్రీసభ క్రిస్మస్ పండుగ అయిపోయినటువంటి మరుసటి ఆదివారాన్ని పవిత్ర కుటుంబ పండుగగా కొనియాడుతూ ఉండగా, ఆ తరువాత వచ్చేటువంటి ఆదివారాన్ని ముగ్గురు రాజుల పండుగ, లేదా ముగ్గురు జ్ఞానుల పండుగ, లేదా క్రీస్తు సాక్షాత్కార పండుగ అని చెప్పేసి మనం కొనియాడుతూ ఉన్నాం. ఏమిటి క్రీస్తు సాక్షాత్కార పండుగ అనగా, దేవుడు తనను తాను ఎరుకపరుచుకున్నటువంటి రోజు, ఈ లోకానికి తెలియచేసినటువంటి రోజు. దాని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఎపిఫనీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎపిఫనీ అనగా దేవుడు ఎరుకపరుచుకొనుట. ఏమిటి దేవుడు ఎరుకపరుచుకొనుట అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఎపిఫనీ పండుగ క్రీస్తు ప్రభువు యూదులకు మాత్రమే కాదు ఆయన రక్షకుడు, యూదులకు మాత్రమే కాదు ఆయన జన్మించింది, ఆయన లోకము కోసం జన్మించాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకు ఎరుకపరుస్తూ ఉన్నది. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానుల ద్వారా క్రీస్తు ప్రభు జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు, ఒక మహానుభావుడు జన్మించాడు, రారాజు జన్మించాడు అన్నటువంటి సత్యము ముల్లోకాలకి, ముగ్గురు రాజుల ద్వారా 3 రాజ్యాలకి, ముల్లోకాలకి, తూర్పు దేశానికి అంతా కూడా ఆ సత్యము తీసుకొని పోబడింది. కాబట్టే ఈ పండుగను మనందరం కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగగా కొనియాడుతూ ఉన్నాం. దేవుడు తనను తాను లోకానికి ఎరుకపరుచుకున్నటువంటి రోజు. అప్పటి వరకు కూడా ఆ యూదయ ప్రాంతం మాత్రమే తెలిసింది ఈ విషయం. ఆ గొల్లలు వచ్చిపోవటం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలకు మాత్రమే ఈ రహస్యం తెలిసింది. కానీ ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి వెళ్ళారో, ఈ సత్యము అనేకమైనటువంటి బిడ్డలకి, వేరు వేరు రాజ్యాలకి కూడా ఈ యొక్క సత్యం అనేది ఎరుకపరచబడింది. మరి ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చదివినటువంటి యొక్క వాక్య పఠనం అంతా కూడా మనం చూసినట్లయితే, ఆ ముగ్గురు రాజులను కూడా నడిపించింది నక్షత్రం. కాబట్టి నక్షత్రము దేవునికి మార్గదర్శకముగా ఉంటూ ఉన్నది. దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మార్గదర్శకముగా మనకి కనిపిస్తూ ఉన్నది. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, క్రీస్తు రాజు మాత్రమే కాదు, ఆయన రారాజు. ఆయనకి రాజులకే ఆయన రాజుగా మనకి ఈ యొక్క శుభశేషములు మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక మూడవదిగా, ప్రభుని సందర్శించిన వారు ఎవరు కూడా మరలా యథావిధిగా ఒకే మార్గంలో వెళ్ళరు. కానీ మొట్టమొదటిది, నక్షత్రము దేవునికి మార్గదర్శకముగా ఉన్నది. ఒకసారి ఒక తండ్రి, ఒక కుమారుడు ఆరు బయట మంచం వేసుకొని పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు తలతల మెరుస్తున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా కుమారుడికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఆనందంతో తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నాన్న, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఎందుకు అంత తలతలగా మెరుస్తూ ఉన్నాయి, అసలు ఎందుకు ఆ నక్షత్రములు అని చెప్పేసి తండ్రిని అడిగినప్పుడు తండ్రి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్పాలో అని అర్థం కాక ఒక క్రైస్తవుడిగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. నక్షత్రాలన్నీ కూడా మనల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉంటాయి, దానికోసమే దేవుడు నక్షత్రాలను ఏర్పాటు చేశాడు అని చెప్పేసి ఆ తండ్రి చెప్పినప్పుడు కుమారుడు ఎంతో సంతోషించాడు. ఓకే, నక్షత్రాలు మనలందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాయి, దేవుణ్ణి చూపిస్తాయి అని చెప్పేసి ఆనందపడుతూ ఉన్నాడు. ఆ రోజు దేవాలయానికి వెళ్ళాడు. మరుసటి రోజు చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో కూడా ఆ విచారణ గురువు ఫాదర్ గారు చక్కగా ఈ ఎపిఫనీ పండుగ రావటం వలన మరలా నక్షత్రం యొక్క గొప్పతనం, నక్షత్రం ఏ విధంగా ఆ ముగ్గురు జ్ఞానులను కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించింది అన్నటువంటి విషయము చక్కగా అతనికి వివరించబడింది. అప్పుడు తాను డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం మోకరించి ప్రార్థన చేసేవాడు, ప్రభువా నన్ను కూడా నక్షత్రం వలె మార్చయ్యా. తన జీవితం మార్పు చెందడం ప్రారంభమైంది.
దేవునిలో అధికంగా ఎదగటం ప్రారంభించాడు. ఆ బాలుడు పెరుగుతూ పెరుగుతూ ఒక గురువుగా అభిషిక్తుడయ్యాడు. గురువుగా అభిషిక్తుడయ్యి క్రీస్తు ప్రభుని గురించి అనేక మందికి బోధించడం ప్రారంభించాడు. ఆ నక్షత్రం వలె అనేక మందిని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని రావటం ప్రారంభించాడు. ఆ బిడ్డ చేసినటువంటి ప్రార్థన, నన్ను కూడా నక్షత్రం వలె మార్చయ్యా అని చేసినటువంటి ప్రార్థన తనను ఒక యాజకునిగా, గురువుగా నిలబెట్టింది. అనేక మంది వ్యక్తులను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి ఒక గొప్ప నక్షత్రముగా తాను మారాడు. కాబట్టి ఇదే మన జీవితంలో కూడా చేయాల్సినటువంటి గొప్ప సత్యము. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవుడు పిలువబడింది, ప్రతి క్రైస్తవుడు జ్ఞాన స్నానం ద్వారా అభిషేకించబడింది దీనికోసమే. అనేక మంది బిడ్డలని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఎపిఫనీ పండుగ రోజు మనందరం కూడా తీర్మానం తీసుకోవాలి, నేను కూడా నక్షత్రం వలె అవుతాను, అనేక మంది వ్యక్తులను ప్రభు దగ్గరికి నడిపిస్తాను. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు రాజు, రాజులకే రాజు, రారాజు అనేటువంటి విషయం ఈ పండుగ ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఒక రాజును మరొక రాజు సాష్టాంగపడి ఆరాధించడం ఏమిటి? ఒక రాజు మరొక రాజును సందర్శించినప్పుడు చేతులు షేక్ హ్యాండ్ ఇస్తారు, లేదంటే మహా అయితే ఆలింగనం చేసుకుంటారు, లేదా రెండు చేతులు కూడా జోడించి దండం పెట్టుకుంటా. ఇది సాధారణంగా ఒక రాజు మరొక రాజును సందర్శించినప్పుడు జరిగేటువంటి తంతు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దానికి వ్యతిరేకంగా ఉన్నది. ముగ్గురు రాజులు కూడా వచ్చినప్పుడు ఈ చిన్న బాలుడైనటువంటి రాజు దగ్గర వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క కార్యము అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు జస్ట్ రాజు మాత్రమే కాదు, ఆయన రారాజు, ఈయన మా అందరికీ కూడా రాజు, ఈయన రాజులకే రాజు అని చెప్పేసి ఆ జ్ఞానులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము అక్కడ మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. కాబట్టి ఇప్పుడు జ్ఞానులు వచ్చింది జస్ట్ చూసి వెళ్ళడానికి కాదు, ఎవరా అని చెప్పేసి తెలుసుకొని వెళ్ళడానికి కాదు, వాళ్ళు వచ్చింది ఆయనను ఆరాధించడానికి. కాబట్టి లోకంలో ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగింది, ఒక గొప్ప మహానుభావుడి లోకంలో జన్మించాడని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది, ఖగోళ శాస్త్రము చదివినటువంటి జ్ఞానులుగా. కాబట్టి వాళ్ళు జస్ట్ చూసి వెళ్దాము, ఏంటి ఈ వింత అని చెప్పేసి అనుకొని రాలేదు. ఆల్రెడీ ఏదో జరిగింది, కాబట్టి దాన్ని మనం ఆరాధించాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ రారాజు ముందు చూడగానే సాష్టాంగపడి నమస్కరించారు. సాష్టాంగపడడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. దేవుని సన్నిధిలో తప్పితే ఎవరు కూడా ఎక్కడ సాష్టాంగ నమస్కారం చేయరు. కాబట్టి క్రీస్తు ప్రభుని ఆ చిన్నారి బాలయేసుని వాళ్ళు దేవునిగా అంగీకరించారు అన్నటువంటి ఒక గొప్ప సత్యము మనకి ఇక్కడ అర్థమవుతున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన రాజు మాత్రమే కాదు, రాజు కన్నా కూడా అతీతమైనటువంటి వాడు, దేవాది దేవుడు. వారు తీసుకొని వచ్చినటువంటి 3 బహుమానాలు కూడా క్రీస్తు ప్రభుని యొక్క జీవితానికి ఎంతో అన్వయించబడుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో జరగబోతున్నటువంటి విషయాన్ని కూడా వారు తీసుకొని వచ్చినటువంటి బహుమానాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఆయన యొక్క మరణానికి దారి చూపిస్తూ ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ బంగారం తన యొక్క రాజరికాన్ని తెలియచేస్తూ ఉంటే, ఆ సాంబరాన్ని తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తెలియచేస్తూ ఉంటే, ఆయన తీసుకొని వచ్చినటువంటి పరిమళ తైలములు ప్రభువులో ఉన్నటువంటి మానవ స్వభావము, దానితో పాటు ఆయన మరణాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి 3 బహుమానాలు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విశ్వాస పరమ రహస్యాల్ని మనకి ఎరుకపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన రాజులకే రాజు, ఆయన దేవాతి దేవుడు, అదే రీతిగా సంపూర్ణ మానవుడు. ఈ 2 స్వభావాలతోటి ఆయన సిలువలో మరణించబోతూ ఉన్నాడు అన్నటువంటి ఒక గొప్ప సత్యము ఆ 3 బహుమానాలు మనకి ఎరుకపరుస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. 3వ విషయము, ప్రభుని సందర్శించిన తర్వాత, ప్రభుని కనుగొనిన తర్వాత, వెన్ వి ఎన్కౌంటర్ క్రైస్ట్, మన యొక్క జీవితంలో యథావిధిగా ఉండవు. మనకి జీవితంలో ఇంతకుముందు ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా మరలా ఉండవు. జీవితంలో మార్పు చెందుతాయి. ఎప్పుడైతే 3 జ్ఞానులు కూడా ప్రభుని సందర్శించారో వాళ్ళు తిరిగి మరలా అదే మార్గంలో వెళ్ళలేదు. వారి యొక్క మార్గము మారుతూ ఉన్నది.
అంటే అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు వెన్ వి ఎన్కౌంటర్ క్రైస్ట్ మన యొక్క జీవితంలో మారాలి. ఆ జీవితంలో మార్పు లేదు, ఆ జీవితంలో మారలేదంటే మనం నిజంగా క్రీస్తుని కనుగొననట్లే. కానీ వన్ హూ ఎన్కౌంటర్స్ క్రైస్ట్, క్రీస్తుని కనుగొనిన వారి యొక్క జీవితము మార్పు చెందుతూ అనేది సత్యం. కానీ ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవుడిగా పిలువబడుతున్నానే కానీ, క్రైస్తవుడిగా ఉంటున్నానే కానీ నేను క్రీస్తుని కనుగొన్నానా? క్రీస్తుని నేను దర్శించానా? క్రీస్తుని నేను చూశానా? నా యొక్క జీవితము మనకే సమాధానం ఇస్తూ ఉన్నది. కాబట్టి వెన్ వి ఎన్కౌంటర్ క్రైస్ట్ అవర్ లైఫ్ విల్ చేంజ్. కాబట్టి క్రీస్తుని తెలుసుకోవడం అంటే మార్గాన్ని మార్చుకోవడమే. క్రీస్తుని తెలుసుకోవడం అంటే మతం మారడం కాదు. క్రీస్తుని తెలుసుకోవడం అంటే మార్గం మార్చుకోవటం. పాత రోత జీవితం నుంచి నూతన జీవితంలోనికి, పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, కల్మషమైనటువంటి జీవితంలో నుంచి నిష్కల్మషమైనటువంటి జీవితంలోనికి, ఈ రీతిగా ఒక క్రైస్తవుడు మార్పు చెందుతూ ఉంటాడు. క్రీస్తుని తెలుసుకున్నవాడు మారుతూ ఉంటాడు. సమాజంలో మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం, అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. పాత జీవితం నాది ఎలాగ ఉన్నది, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నా జీవితం ఎలాగ మారింది అని చెప్పేసి అనేక మందికి మనకు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి క్రీస్తుని తెలుసుకున్నవాడు మార్పు చెందినవాడిగా ఉంటాడు, మార్గం మార్చుకున్నవాడిగా ఉంటారు. క్రీస్తుని తెలుసుకున్న వాడి యొక్క జీవితము మారుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎపిఫనీ పండుగ రోజు మనకు అర్థమవుతుంటున్న ఈ గొప్ప సత్యం ఇదే. వెన్ వి ఎన్కౌంటర్ క్రైస్ట్ అవర్ లైఫ్ విల్ చేంజ్. కాబట్టి క్రీస్తుని కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడిగా, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలంటే యూ షుడ్ నో క్రైస్ట్. క్రైస్తవుడు అంటే క్రీస్తుని తెలుసుకున్నవాడై ఉండాలి, క్రీస్తుని కలిగిన వాడై ఉండాలి, క్రీస్తుని మోస్తూ జీవించిన వాడై ఉండాలి. వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండగలుగుతారు. ఆ క్రీస్తు చూపించినటువంటి మార్గంలో నడవగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ పండుగ రోజున మనందరం కూడా క్రీస్తుని ఎంతమందికి పరిచయం చేయగలుగుతున్నాం? ఒక నక్షత్రం వలె అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన సాధారణమైనటువంటి జస్ట్ అందరు రాజుల వంటి రాజు మాత్రమే కాదు, ఆయన రాచరికము అతీతమైనది, ఆయన దేవుడు అనేటువంటి సత్యం అర్థమవుతూ ఉన్నది. మరి అదే రీతిగా క్రీస్తుని కనుగొనిన తర్వాత జీవితము మారుతూ ఉన్నది, మన మార్గంలో మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ 3 విషయాలు ఈ ఎపిఫనీ పండుగ రోజు మనందరం కూడా తెలుసుకుంటూ దీని ప్రకారం మన యొక్క జీవితంలో కూడా ఉండాలి అని దేవాదేవుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరమ పవిత్రుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ ఎపిఫనీ పండుగ రోజు యావత్ ప్రపంచానికి ప్రభా, యావత్ లోకానికి మీరు ఈ లోకంలో జన్మించారు అన్నటువంటి సత్యాన్ని ప్రభా ఎరుకపరిచారు. మీకు స్తోత్రమయ్యా. అలనాడు ఆ నక్షత్రం ఏ రీతిగా అయితే ప్రభా 3 జ్ఞానులను కూడా మీ దగ్గరికి నడిపించింది, అదే రీతిగా మేము కూడా అనేక మంది బిడ్డలను ప్రభా మీ సన్నిధికి నడిపించేటువంటి వారంగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మిమ్మల్ని నిజంగా కనుగొని నిజంగా తెలుసుకొని మా యొక్క జీవితంలో ప్రభా మార్పు చెందేటువంటి రీతిగా ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, నిత్యం నీ సంరక్షణలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపించమని, మేమందరం కూడా ఇంకా అనేక మంది బిడ్డలకు మిమ్మల్ని పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా మార్చమని ఈ మనవులు మన ఆదులైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.